ఈ దురాశ అనేది ఏం చేస్తుంది? తృష్ణకి దారితీస్తుంది. తృష్ణ అంటే ఏమిటి? దప్పిక. అంటే ఎంత తాగినా దాహము తీరకపోవటం తృష్ణ. మనం మంచినీళ్ళు తాగంగానే దాహం తీరాలి కదా. తీరనప్పుడు ఆ మంచినీళ్ళు తాగి ప్రయోజనం ఏముంది? ఎంత తాగినా దాహము తీరకపోతే ఎంత కష్టం అది. ఇది కూడా ఈ దుస్వార్థము, దురాశ అనేది తృష్ణకి దారితీస్తుంది. తృష్ణ ఎవరిలో అయితే వచ్చిందో వారి నుంచి కృష్ణుడు దూరం అవుతాడు. ఎందుకు తృష్ణ వద్దు అని అంటే, తృష్ణ కృష్ణుడిని దూరం చేస్తుంది, కష్టాల్ని దగ్గర చేస్తుంది, మళ్ళీ జన్మకి కారణమవుతుంది. ఈ జన్మలో కూడా అక్కర్లేని కష్టాలన్నీ కలిగిస్తుంది. అంటే అది తీరలేదే, దాని గురించే ఆలోచన. ఉన్నదాన్ని గురించి పట్టించుకోకుండా ఏదో తయారైంది ఆహారం, దాన్ని తినేసి తృప్తిగా ఉండేది వదిలి, ఏదో రాలేదు, ఎక్కడో ఎవరో ఏదో చేసుకుని తింటున్నారు, నాకు లేదది అని బాధపడటం, అది తృష్ణ. అటువంటి దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఆశ ఇది ఎంత పని చేస్తుంది చూసావా భీమసేన అని